హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880747474. ఐవీఎఫ్కి మామూలుగా ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ కనుక 35 years కన్నా లోపు ఉన్నప్పుడు తనకి సక్సెస్ రేట్ అనేది ఇట్ ఈస్ అప్ టు 60%. అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మళ్ళీ కనుక వాళ్ళకి అదన్నీ డెఫినెట్లీ వాళ్ళకి సక్సెస్ అనేది అందుతుంది. ఒకవేళ సపోజ్ అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన ఎనీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏమో అంటే ఒకసారి సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు మేమే చెప్తున్నాం కొంతమందికి దాన్ని బట్టి మనం డెఫినెట్లీ ట్రీట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తప్పకుండా వస్తుంది. వెల్కమ్ టు హైడ్రీమ్, నేను మీ భవ్య. నార్మల్గా ఐవీఎఫ్ రేట్స్ అనేవి సక్సెస్ఫుల్ రేట్స్ ఉంటాయి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో అని చెప్తుంటారు. బట్ ఒకవేళ ఫెయిల్ అయితే ట్రీట్మెంట్స్ ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు, అలాగే వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మాట్లాడడానికి సుచిత్ర బ్రాంచ్ హెగ్డే ఫర్టిలిటీ నుంచి క్లినికల్ హెడ్ డాక్టర్ ఇంద్రాణి మొగలి ఉన్నారు. డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? మేడం, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అనేవి మోస్ట్లీ అందరు చెప్తారు సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి, బట్ స్టిల్ కొన్నిసార్లు మేబీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, ఛాన్సెస్ ఉంటాయి అంటారా నిజంగానే ఫెయిల్? యా, డెఫినెట్లీ. ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్స్ మనం సింపుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు మామూలుగా, ఓవులేషన్ ఇండక్షన్ తర్వాత ఐయుఐ అవన్నీ ఫెయిల్ అయిన తర్వాత ఒక్కొక్కసారి ఐవీఎఫ్, లేదా కొంతమందికి అవసరమైనప్పుడు డైరెక్ట్గా మనం ఐవీఎఫ్ కూడా సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సక్సెస్ అనేది, ట్రీట్మెంట్ సక్సెస్. సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఐవీఎఫ్కి మామూలుగా ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ కనుక 35 years కన్నా లోపు ఉన్నప్పుడు తనకి సక్సెస్ రేట్ అనేది ఇట్ ఈస్ అప్ టు 60%. సో ఏ ఇండివిజువల్కి మనం ఇంత అంటే ఒక నెంబర్ ఫిక్స్ చేయలేమన్నమాట. బికాస్ వాళ్ళకి వచ్చే ఎంబ్రియోస్ని బట్టి వాళ్ళ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఎంబ్రియోస్ అన్నప్పుడు మెయిన్గా వాళ్ళకి Day 5 ఎంబ్రియోస్ అనమాట. సో Day 5 ఎంబ్రియోస్ ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళకి ఏజ్ ఫీమేల్కి 35 years లోపు ఉన్నప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది అప్ టు 60% దాకా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అప్ టు 60% అంటున్నామంటే ద రిమైనింగ్ 40% ఆర్ నెగిటివ్. సో నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కామన్గా చూస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి ఫస్ట్ సైకిల్ ఫెయిల్ అవడం లేదా 2 cycles ఫెయిల్ అవడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో అంటే అది ఫెయిల్ అవ్వడం అనేది పెద్ద రిస్క్ అని చెప్పలేమన్నమాట. రిస్క్ ఏం కాదు. సో యూజువల్గా ఏంటంటే వాళ్ళకి మళ్ళీ అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి మళ్ళీ కనుక వాళ్ళకి అదన్నీ చూసుకొని మనం అడ్వాన్స్డ్గా ఏమైనా అవసరం అయితే వాటి వల్ల చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి సక్సెస్ అనేది అందుతుంది. ఇప్పుడు వన్స్ ఒకవేళ సపోజ్ 40% ఛాన్స్లో మనకు ఫెయిల్ అయితే కనుక వాళ్ళకి ఏమైనా ఫర్దర్ ట్రీట్మెంట్స్ అనేవి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మేడం? ట్రీట్మెంట్స్ డెఫినెట్లీ ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కామన్గా మనం ఇప్పుడు ఒకసారి ట్రీట్మెంట్ ఫెయిల్ అయిన తర్వాత మనం అన్నీ కన్సిడర్ చేస్తాం. అంటే ఫస్ట్ వాళ్ళకి సైకిల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఫెయిల్ అయింది, సో ఆ స్టిమ్యులేషన్ వైజ్గా వాళ్ళకి ఎట్లా రెస్పాన్స్ ఎట్లా ఉండింది. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఎగ్ నెంబర్ బాగానే కనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి వాళ్ళకి స్టిమ్యులేషన్లో వాళ్ళకి రెస్పాన్స్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. కొంతమందికి చాలా ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉండొచ్చు. సో వాళ్ళకి ఉన్న దాన్ని బట్టి మనం స్టిమ్యులేషన్ దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కడ ఏంటి ప్రాబ్లం ఉంది, వాళ్ళ హెల్త్ ఇష్యూస్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా, అంటే హెల్త్ కండిషన్స్ని కంట్రోల్ చేసామా లేదా, వాటి వల్ల ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ దెన్ ఒక్కసారి వాళ్ళ ఎంబ్రియోస్ మెయిన్గా ఏంటంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వడానికి కారణం మెయిన్ వన్ రీజన్ ఈజ్ ఎంబ్రియో. ఓకే, ద అదర్ థింగ్ ఈస్ దర్ యూట్రైన్ ఫ్యాక్టర్ అని అంటాం. సో ఇప్పుడు ఈ ఎంబ్రియో తరఫున ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆ ఎంబ్రియో గ్రేడింగ్ అదన్నీ ఎలా వచ్చింది, ఇప్పుడు మనం మైక్రోస్కోప్లో కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో ఎలా పెరుగుతుంది, ఆ స్టేజ్ Day 5 దాకా ఎన్ని రాగలిగాయి, సో వీ నో ఎంబ్రియో తరఫున ఎట్లా ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఓన్లీ ఎంబ్రియోని మనం మార్ఫలాజికల్గా మనం గ్రేడింగ్ చేస్తున్నాం, బట్ జెనెటిక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనేది మనం చెక్ చేయం. సో కామన్గా ఏంటంటే ఈ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి ఎంబ్రియోస్లో. సో ఈ ఛాన్సెస్ అనేది కూడా ఎలాగా, ఫీమేల్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ క్రోమోసోమల్ అబ్నార్మాలిటీ ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఒక ఫీమేల్ ఏజ్ 30 లోపు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక 20% ఛాన్సెస్ ఉంటాయి అబ్నార్మల్ ఎంబ్రియోస్ వచ్చేదానికి. అండ్ ఆ ఏజ్ పెరిగే కొద్దీ అంటే 30 to 35 ఇట్స్ అబౌట్ 30%. అండ్ 35 to 40 అయ్యేటప్పటికి ఈ ఛాన్సెస్ అనేది ఎక్కువ అవుతుంది. బై ద ఏజ్ ఆఫ్ 40 ఆల్మోస్ట్ 50% కన్నా ఎక్కువ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఛాన్సెస్ ఉంటాయి.
సో ఈ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా చెక్ చేయొచ్చు. అలాగనే యూట్రస్ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అవన్నీ చెక్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ దీస్ ప్రాబ్లమ్స్ మనకి అడ్వాన్స్డ్గా ఇంకా ఇవన్నీ ఏంటంటే కొంతవరకు మనం కనుక్కోగలిగినవి కొంతవరకు ఉన్నాయి, కనుక్కోలేనివి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. సో కనుక్కోగలిగిన వాటిల్లో మనం డెఫినెట్లీ అది చూసి వాళ్ళకి ట్రీట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకి సక్సెస్ అనేది అందుతుంది. ఓకే, సో సక్సెస్ అనేది వస్తుంది. బట్ ఇన్ దట్ కేస్ అర్థమవుతుంది ఏంటంటే ఒక ఫీమేల్ వాళ్ళ ఎగ్ కనుక ఫ్రీజ్ చేయాలనుకున్నా దాన్ని కొంచెం ఎర్లీ ఏజ్లోనే చేయడం బెటర్ అంటారా ఈ లెక్కన మీరు చెప్తుంది చూస్తే? డెఫినెట్లీ ఏజ్ ప్రభావం చాలా చూస్తున్నాం కదా మనం. సో డెఫినెట్లీ వాళ్ళకి ఏజ్ తక్కువలో ఉన్నప్పుడు చేసినప్పుడు వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది తొందరగా అందుతాయి. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ ఏవైతే ఉందో వాళ్ళకి మనం ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఎంబ్రియో టెస్టింగ్ చేయడము, లేదా యూట్రస్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అన్నప్పుడు ఎట్లా అంటే మనం కెమెరా అదని పెడతాం, దాన్ని హిస్ట్రోస్కోపీ అని అంటాం. సో ఆ హిస్ట్రోస్కోపీ ద్వారా కూడా మనకు ఒకవేళ ఏమన్నా ఎంబ్రియో పెట్టిన ప్లేస్లో వాళ్ళకి ఏమైనా అతుకులు ఉన్నాయా లేదంటే ఇంకేమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, మెయిన్గా యూట్రైన్ ఎనామిలీస్ అని అంటాం, ఒక్కొక్కసారి అట్లాంటివి ఏమైనా ఉంటాయి, సెప్టమ్ అని అంటాం, అంటే గోడ లాంటిది, అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు అవన్నీ కూడా మనం ఆ టైంలోనే క్లియర్ చేసేస్తాం. అలాగే పాలిప్స్ కానీ లేదా ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు కూడా ఈ ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి అనేది డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటివన్నీ కూడా మనం ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఐ మీన్ 2 cycles ట్రై చేసాము, ఇంకా అంతకన్నా ఫెయిల్ అవుతున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి మనం ఈవెన్ ఆఫ్టర్ 1 failed cycle ఆల్సో వాళ్ళ ఏజ్ని బట్టి అవసరం పడినప్పుడు మనకి ఎంబ్రియో జెనెటిక్ టెస్టింగ్ చెప్తాం, దాన్ని ప్రీ జెనెటిక్ స్క్రీనింగ్ అని అంటాం. అలాగనే ఇప్పుడు యూట్రస్ సైడ్ నుంచి కూడా ఇప్పుడు మనం ఉన్న వాటిలో అబ్నార్మల్ ఏదైనా ఉందో అదన్నీ మనం ఈ హిస్ట్రోస్కోపీ ద్వారా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ కొంతమందికి ఏంటంటే రిసెప్టివిటీ అంటాం, అంటే మనం ఎంబ్రియో పెట్టినప్పుడు కూడా ఆ యూట్రస్ అనేది యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. సో ఆ ఎంబ్రియో ఇంప్లాంట్ కావడానికి ఆ రెండింటి మధ్యలో ఉన్న మైక్రోస్కోపిక్ లెవెల్లో ఉన్న కొన్ని జెనెటిక్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు కూడా మనం ఎరా బయాప్సీ అని చేస్తాం, అంటే మనం యూట్రస్ లైనింగ్లోంచి బయాప్సీ తీసి అందులో ఈ రిసెప్టివిటీ ఎలా ఉంది అంటే కొంతమందికి చేంజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం మామూలుగా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే టైం ఏదే ఉంటుందో ఆ టైం అనేది కొంతమందికి చేంజ్ కావచ్చు. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు కూడా మనకి ఈ ఎరా బయాప్సీలో మనం కనుక్కోవచ్చు. సో జెనెటిక్ టెస్టింగ్ ద్వారా, ఎంబ్రియో టెస్టింగ్ ద్వారా, అండ్ దెన్ ఇలాంటి వాటి ద్వారా మనం ఎరా బయాప్సీ ద్వారా మనం డెఫినెట్లీ వాళ్ళకి సక్సెస్ అనేది నెక్స్ట్ సైకిల్లో ఇవ్వచ్చు. ఓకే ఓకే మ్యామ్, యాక్చువల్లీ ఇవన్నీ మన ముందు అందరికీ బేసిక్ ఒక డౌట్ ఏంటంటే మీరు సైకిల్స్ అన్నారు ఇందాక. సో అసలు ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఈ ప్రాసెస్ కానీ ఈ సైకిల్స్ అనేవి స్టేజెస్ లాగా ఉంటాయి అంటారా? అవి మళ్ళీ మీరు అన్నది ఆ ఫెయిల్ అవుతుంది ఆ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఏ సైకిల్లో తెలిసే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు ఎక్కువ? సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మనం ఫస్ట్ సైకిల్లో చేసినప్పుడు కూడా కొంతవరకు వీనో అంటే వాళ్ళకి కపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నదాన్ని బట్టి ఫీమేల్ ఏజ్ వైజ్గా కానీ లేదంటే వాళ్ళ స్పర్మ్ అనాలిసిస్లో వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ వైజ్గా కూడా. సో ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ అనేది మనం క్రోమోజోమ్ ఐ మీన్ మన చేసే సెమెన్ అనాలిసిస్లో రొటీన్గా తెలియదు. సో దానికోసం మనం స్పెసిఫిక్గా ఒక డిఎఫ్ఐ టెస్టింగ్ అని చేస్తాం. సో ఆ డిఎఫ్ఐ టెస్టింగ్లో వాళ్ళ స్పర్మ్ క్వాలిటీతో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా కూడా మనం అసెస్ చేయగలుగుతాం. సో అట్లానే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎగ్ నెంబర్ చాలా తక్కువ ఉంది, అట్లాంటి వాళ్ళకి కూడా ఇప్పుడు ఏంటంటే ఎంబ్రియోస్ అదన్నీ మనం చెప్పుకున్నాం ఏంటంటే కామన్గా ఎంబ్రియోస్ కొంచెం అబ్నార్మల్ అయ్యే ఛాన్సెస్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్. సో అట్లా ఉన్నప్పుడు కొంతమందికి మల్టిపుల్ సైకిల్స్ అవసరం పడచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఐవీఎఫ్ అనేది 3 cumulative cycles తోటి వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది వీ కెన్ రీచ్ అప్ టు 80%. సో 3 cumulative cycles అంటే ఇప్పుడు ఫస్ట్ సైకిల్లో కొంతవరకు వాళ్ళకి వచ్చేస్తుంది, సెకండ్ సైకిల్ మాక్సిమం 3 cycles. సో చాలా తక్కువ మందికి దే మైట్ రిక్వైర్ మోర్ దాన్ 3 cycles డిపెండింగ్ ఆన్ దర్ ప్రాబ్లమ్స్ అదని. సో ఇప్పుడు ఇవన్నీ మనం మామూలుగా వాళ్ళ స్పర్మ్ క్వాలిటీ చెక్ చేస్తాము, వాళ్ళ ఎగ్ క్వాలిటీ, వాళ్ళ ఎంబ్రియో క్వాలిటీ, అదన్నీ వాళ్ళ ఐ మీన్ యూట్రస్ సైడ్ నుంచి ఇష్యూస్ ఇవన్నీ కూడా మనం చూసుకొని చేసుకున్నప్పుడు చాలా వరకు వాళ్ళకి ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ సైకిల్ 80% విల్ కన్సీవ్. ఓకే ఓకే సో ప్రాబబ్లీ ఫస్ట్ మనకి ఇష్యూ అనేది ఎంబ్రియో నుంచి వీళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఫస్ట్ మోస్ట్ థింగ్ వస్తుంది. దాని తర్వాత ఎంబ్రియోని మీరు ఎక్కువ మానిటర్ చేసుకుంటూ ఇష్యూస్ వస్తే చెప్తారు. బట్ వన్స్ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ ఇస్తారు కదా మేడం, తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ సపోజ్ అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఒకవేళ ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఎనీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏమంటే? ఇప్పుడు మేము కూడా యాజ్ ఐ సెడ్ ముందు నుంచి సైకిల్లో ఉన్న
ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ చూస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఒకటి పేషెంట్కి ఫైనాన్షియల్లీ కూడా చాలా బర్డెన్ అనిపిస్తుంది. అండ్ దెన్ ఒకసారి సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతారు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఒక సైకిల్ అయిన తర్వాత వాళ్ళు చాలా వరకు దే గివ్ అప్. సో వీ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇప్పుడు మేమే చెప్తున్నాం, కొంతమందికి అవసరం పడచ్చు ఒక 2 సైకిల్స్ ఆర్ మాక్సిమం 3 సైకిల్స్ కూడా అవసరం పడచ్చు. బట్ ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు వీ నో దట్ ఒక ఎక్స్టెంట్ తర్వాత వీళ్ళ ఓన్ ఎగ్తో ట్రై చేయడం వల్ల ఏమన్నా సక్సెస్ రేట్స్ అనేది ఇంకా అందడానికి ఏమన్నా ఇబ్బందిగా ఉంది, అలాంటప్పుడు వీ టెల్ దెమ్ అదర్ ఆప్షన్స్. ఆర్ ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏదైనా కపుల్లో కూడా ఎవాల్యుయేట్ చేసినప్పుడు, లేదా ఇంకేదైనా జెనెటిక్ ఇష్యూస్ ఏదైనా ఉన్నప్పుడు, లేదా స్పర్మ్ క్వాలిటీ వైజ్గా చాలా బ్యాడ్గా ఉన్నప్పుడు, ఇట్లాంటిది ఉన్నప్పుడు వీ టెల్ దెమ్ వేరే ఆప్షన్స్ అంటే గోయింగ్ ఫర్ అ డోనర్ ఎగ్. ఓకే, సో దాని తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది ఏమి ఉండదు. వాళ్ళకి ఇచ్చిన దాన్ని బట్టి మనం డెఫినెట్లీ ట్రీట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తప్పకుండా వస్తుంది. ఓకే, ఇది 2 సైడ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు కదా మ్యామ్. ఎగ్ అనేది హెల్దీగా ఉన్నా కూడా మళ్ళీ యూటరస్ లో కనుక ఇష్యూ ఉంటే తర్వాత వాళ్ళ క్యారీ చేయడానికి ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది కదా. అప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది. సో దట్ టైం వాళ్ళు మరి ట్రీట్మెంట్స్ అనేవి ఎట్లా అంటే ఇప్పుడు చూస్తాం మనం. ఇప్పుడు ఏంటంటే కాజెస్ లో జెనెటిక్ కాజెస్ మెయిన్ ఫస్ట్ చెప్తున్నాం. ఆ తర్వాత యూట్రస్ సైడ్ నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చూడడం, అంటే ఎరాబయాప్సీ ఒకటి చేయడం. అండ్ జెనెటిక్ ఇష్యూస్ తో పాటు ఇమ్యూనలాజికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. అంటే ఇమ్యూనిటీకి సంబంధించి అంటే ఏంటంటే ఇప్పుడు ఎంబ్రియో అనేది మదర్ కి ఇట్ ఇస్ లైక్ అ ఫారెన్ బాడీ. సో ఒక్కొక్కసారి ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉండకపోవచ్చు. సో ఆ ఇమ్యూనలాజికల్ రీజన్స్ ని బట్టి మనం టెస్టింగ్ చేసి దానికి తగ్గట్టు వాళ్ళకి కొన్ని అడ్వాన్స్డ్ మెడికేషన్ అదన్నీ ఇవ్వడం వల్ల కూడా చాలా వరకు ఈ ప్రెగ్నెన్సీస్ అనేది వాళ్ళే క్యారీ చేయొచ్చు. సో ఇప్పుడు కొంత లిమిట్ తర్వాత దెన్ వి సజెస్ట్ దెమ్ గోయింగ్ ఫర్ అ డోనర్ ఎగ్ కానీ లేదా గోయింగ్ ఫర్ అ సెరగర్సీ అని కానీ, డిపెండింగ్ ఆన్ దట్ వి సజెస్ట్ దెమ్. వాళ్ళ హెల్త్ కండిషన్ ని బట్టి మీరు సజెస్ట్ ఎవ్రీథింగ్ అదన్నీ ప్రాబబ్లీ అసలు 90% వరకు కూడా అసలు వాళ్ళ ఓన్ ఎగ్ అండ్ వాళ్ళ ఓనే వాళ్ళే క్యారీ చేసేలాగా ట్రై చేస్తారు. బట్ ఎట్ ద ఎడ్జ్ వాళ్ళ సైడ్ నుంచి హెల్త్ కానీ ఏదైనా జెనెటికల్ ఇష్యూస్ ఉంటే తప్ప అదర్ సోర్సెస్ మనం చూస్ అడ్వైస్ చేయం. ఇది మోస్ట్లీ ఎక్కువ ఫీమేల్ సైడే ఉంటుందా, మేల్ సైడ్ నుంచి కూడా ఇబ్బంది ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? మేల్ సైడ్ కూడా కొంతవరకు ఉండొచ్చు. ఇప్పుడు యాజ్ ఎ సైడ్ ఒక స్పర్మ్ అది డిఎఫ్ఐ టెస్టింగ్ లో మనకి కొంతవరకు దాన్ని చూస్తాము. లేదా మేల్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ, అంటే యూజువల్గా ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ ఫీమేల్ ఏజ్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మేల్ కి కొంచెం అది తక్కువ. సో ఇట్ ఈస్ ఓన్లీ ఆఫ్టర్ 40 and 40 అబౌవ్ ఇయర్స్ మాత్రం అది చూస్తూ ఉంటాం. సో చాలా రేర్గా మనం డోనర్ స్పర్మ్ అనేది అడ్వైజ్ చేస్తాం. యూజువల్గా డోనర్ స్పర్మ్ ఈ చిన్న వాటికి మనం చెప్పాము. యూజువల్గా ఏంటంటే వాళ్ళకైనా జెనెటిక్ ప్రాబ్లం ఉంది, సో డెఫినెట్లీ అంటే జెనెటిక్ ప్రాబ్లం ఉన్న డెఫినెట్లీ ఎంబ్రియోలో అది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో యూజువల్గా అలాంటి టైంలో వీ హ్యావ్ టు సజెస్ట్ దెమ్ గోయింగ్ ఫర్ అ డోనర్ స్పర్మ్. లేదా వాళ్ళకి ఇప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేసి వాళ్ళ స్పర్మ్తోనే ఇక్సీ ప్రాసెస్ ద్వారా వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ ఓన్ స్పర్మ్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీ హ్యావ్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. స్పర్మ్ సెలెక్షన్కి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. అండ్ స్పర్మ్ కొంతమందికి ఎజోస్పర్మియా అంటే స్పర్మ్ లేకపోయినా కూడా వాళ్ళకి సర్జికల్గా కూడా మనం స్పర్మ్ తీసి చేయగలుగుతాం. సో మైక్రోటీస్ అనేది ఇంకా అడ్వాన్స్డ్, అంటే ఒక పెద్ద మైక్రోస్కోప్లో మ్యాగ్నిఫైడ్ ఇది తోటి మనం స్పర్మ్ అనేది తీసి వాళ్ళది ఓన్ స్పర్మ్ని ఎక్సీ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తేగలుగుతాం. సో మాక్సిమం ఇప్పుడున్న అడ్వాన్స్డ్ మెథడ్స్ తోటి వాళ్ళ ఓన్ ఎగ్ వాళ్ళ ఓన్ బేబీని వాళ్ళు క్యారీ చేయగలిగే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో ఫైనల్ గా ఏంటి అని అంటే మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ ఓన్ బేబీని క్యారీ చేయడానికి మనకి చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. పర్టికులర్ గా ఈ ఐవీఎఫ్ లో ఇక్సీ మీరు అంటున్నట్టు ఇక్సీ ఉన్నాయి. ఇంకా స్పర్మ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్సీ మెథడ్ చేయడము, లేదంటే స్పర్మ్ అనేది లేకపోయినా కూడా వాళ్ళకి సర్జికల్ గా స్పర్మ్ తీసి వాళ్ళ స్పర్మ్ని వాళ్ళ ఓన్ స్పర్మ్ని మనం ఇక్సీ మెథడ్ ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ ఉంటాయి. చాలా రేర్ కేసెస్లో మనకి ఈ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మేడం మోస్ట్లీ మనకున్న ట్రీట్మెంట్స్ ప్రకారం. సో చూసారు కదా, మోస్ట్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అనేవి సక్సెస్ రేట్స్ ఉండడానికి కారణం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇవే కదా మేడం, క్లియర్గా థింగ్. సో మీరు ఎటువంటి భయాలు లేకుండా, బట్ ఓన్లీ థింగ్ ఏంటి సజెస్ట్ చేస్తుంది అదంటే ఫీమేల్ ఎక్కువ ఏజ్ కన్నా ముందే చాలా కొంచెం తొందరగా ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళ హెల్త్ కానీ వాళ్ళ ఎగ్ కానీ ఇవన్నీ చూసుకుంటే హెల్తీగా ఈ ఫెయిల్ అయ్యడానికి ఆ స్కోప్ కూడా ఉండకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. మరి ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐడ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.